హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఉగాది సందర్భంగా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అనౌన్స్మెంట్ అండి. మరి 2000 రూపాయలు ఉన్నటువంటి కోర్స్ని కేవలము 500 రూపాయలకే 2 ఇయర్స్ వ్యాలిడిటీతో అందచేయడం జరుగుతుందండి. ఎన్ని సంవత్సరాలండి? 2 ఇయర్స్ వ్యాలిడిటీస్తో. మరి ఇంత తక్కువ కాస్ట్ ఉంటుంది కదా కోర్సులో, మరి బాగుండవా అని చెప్పేసి డౌట్ రావచ్చు మీకు. సో గైస్, అందుకే ముందు డెమో చూసే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నానండి. ముందు డెమో చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ, 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ అండి. ఈచ్ సబ్జెక్ట్కి 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకేనా? ఒకసారి మీరు డెమో చూసి తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్సుని ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి, ఉగాది ఆఫర్ని. ఓకేనా? 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఉచితంగా అందజేస్తాం. టెస్ట్ సిరీస్ ఉచితంగా అందజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది సరైన అవకాశం అండి. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్ గ్రూప్ 2 అవకాశం కోసం చూస్తున్నారో తప్పకుండా తీసుకోండి. నాట్ ఓన్లీ గ్రూప్ 2 అండి, అన్ని కోర్సుల పైన ఆఫర్ ఉన్నాయి. డిఎస్సి పైన కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ పైన కావచ్చు, ఇతర కోర్సుల పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి డెమో చూసి తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, ఏపీ జాబ్ క్యాలెండర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 2 వీటికి సంబంధించి పరీక్ష తేదీలు కూడా బయటకు రావడం అయితే జరిగిందండి. సో ఓన్లీ గ్రూప్ 2 కాదు, అన్ని పరీక్షలకు సంబంధించినటువంటి పరీక్ష తేదీలు. ఓకేనా? పరీక్ష తేదీలతో పాటు రిజల్ట్స్ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు అని కూడా మనకు ఫైనల్ సెలెక్షన్ అనేప్పుడు కూడా అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందండి. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి వివరాలు అయితే చెప్తాను. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి కూడా అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. మీరు ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ఆఫర్ ఈ రోజుతో ముగుస్తుందండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు సెప్టెంబర్ 15 రాబోతున్నట్లుగా ఆల్రెడీ మనకు జాబ్ క్యాలెండర్లోనే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అక్టోబర్ 5న మనకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే పూర్తవబోతున్నట్లుగా సమాచారం అయితే ఉందండి. ప్రిలిమ్స్ ఎప్పుడండి? 28 నవంబర్లో ప్రిలిమ్స్ అండ్ రిజల్ట్స్ కూడా 10వ తారీఖు డిసెంబర్లో ఉండబోతున్నట్లుగా అయితే సమాచారం అయితే అందుతుంది. అంతేకాకుండా మెయిన్స్కి కూడా ఎక్కువ టైం ఉండదండి. మెయిన్స్ కూడా జనవరిలోనే ఉండబోతున్నాయి. ఓకే, మెయిన్స్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 1 మంత్ గ్యాప్లోనే అన్నీ కూడా ఉండబోతున్నాయండి. ఓకే, సెప్టెంబర్ 15 నోటిఫికేషన్, అక్టోబర్ 5 మనకిది ప్రిలిమ్స్, తర్వాత చేయడానికి చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ 5 అండ్ నవంబర్ 28లో మనకు ప్రిలిమ్స్ అయితే ఉంటుందండి. ఇప్పుడు నవంబర్ 28, డిసెంబర్ 10న రిజల్ట్స్ కూడా ఉండబోతున్నట్లుగా మనకు అధికారికంగా కాకపోయినా సో వివరాలు అయితే బయటకు రావడం అయితే జరిగింది. 99.99% ఇవే డేట్స్ అయితే కన్ఫామ్ అండి. ఓకేనా? సో కాబట్టి ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మీ యొక్క ప్రిపరేషన్ ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు మీరు ప్రిపరేషన్ కొత్తగా స్టార్ట్ చేసినా కూడా ప్రిలిమ్స్ అయితే ఈజీగా క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో డేట్స్ అయితే మనకు బయటకు రావడము జరిగింది. సో గైస్, మీరు ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. మనకు జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నిటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అయితే రావడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నాను, టైం అయితే నోటిఫికేషన్ నుంచి చాలా తక్కువ టైం, విత్ ఇన్ 1 మంత్ గ్యాప్లోనే, ఆల్మోస్ట్ 1 మంత్, యాక్చువల్గా అయితే 45 డేస్ మనకు స్టాండర్డ్ టైం అయితే ఉంటుందండి. సో కాబట్టి ఇక్కడ అది కూడా ఇవ్వలేదు. అప్లై చివరి నాటి నుంచి చూడండి, చాలా తక్కువ టైం అయితే ఉంది. ఓకే, జస్ట్ 23 డేస్ అలా అయితే ఉంది మ్యాక్సిమం. కాబట్టి టైం అయితే ఎక్కువ ఇవ్వరని ఫస్ట్ నుంచే చెప్తున్నాను. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనకు
అప్లికేషన్ ప్రాసెస్ విత్ ఇన్ 20 డేస్లోనే కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన విత్ ఇన్ 20 డేస్లోనే మనకు ప్రిలిమ్స్ ఉంటుంది. ప్రిలిమ్ అయిపోయిన తర్వాత December 10th రిజల్ట్స్ కూడా ఉండబోతున్నాయి. కాబట్టి మన ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎంత పగడ్బందీగా ఉండాలో మీరే అర్థం చేసుకోండి. ఓకేనా? సో మళ్ళీ రాదండి ఈ నోటిఫికేషన్. ఏటా జాబ్ క్యాలెండర్ అంటున్నారు, బట్ నెక్స్ట్ ఇయర్ది పక్కన పెట్టండి, ఉన్న దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. సో ఈసారి జాబ్స్ కూడా 750కి పైగా ఉన్నాయి కాబట్టి మనకి ఇదొక సువర్ణావకాశంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎవరు కూడా టైం అయితే వేస్ట్ చేయవద్దు. ఓకే, అది గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళే కావచ్చు, ఇంకా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ముఖ్యంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఇవైతే హాట్ కేక్ లాంటి జాబ్స్ అండి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు చాలా సంవత్సరాల తర్వాత భారీ సంఖ్యలో 250 వరకు ఖాళీలతో మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో గైస్, ఆల్ ది బెస్ట్ అండి. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.